నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. డీలిమిటేషన్ వలన దక్షిణాది రాష్ట్రాలకు మేలు జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వరల్డ్ హిమోఫీలియా డే సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. రాష్ట్రంలో హిమోఫీలియా వ్యాధితో 1035 మంది బాధపడుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ హిమోఫీలియా వ్యాధికి చికిత్స లేదన్నారు. అందుకే ప్రజలకు అవగాహన కలిగించేందుకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. హిమోఫీలియా వ్యాధి బారిన పడిన వారిని గుర్తించి వారికి చికిత్స అందించేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మహిళల కోసం, మహిళా సాధికారత కోసం ఎన్డీఏ ప్రభుత్వం కష్టపడి ఉందన్నారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిందన్నారు. డీలిమిటేషన్ బిల్లుపై కొన్ని రాజకీయ పార్టీలు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాయని దుయ్యబట్టారు. దీనివలన దక్షిణాది రాష్ట్రాలకు 50% సీట్లు పెరుగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి రామచంద్రరాజు, జిల్లా వైద్యాధికారిణి విజయలక్ష్మి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా హిమోఫీలియాతో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే వారికి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. హిమోఫీలియా ఒక అరుదైన వ్యాధి, వారసత్వంగా వచ్చే వ్యాధి. సరైన సమయంలో గుర్తించి సరైన చికిత్స అందించకపోతే లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. అందుకని ఈ సంవత్సరం థీమ్గా డయాగ్నోసిస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ఫస్ట్ అప్ కేర్, అడ్రసింగ్ అన్డయాగ్నోస్డ్ కేసెస్ అనే ఒక నినాదంతో ఈ సంవత్సరం హిమోఫీలియా డేని జరుపుకోవడం జరుగుతోంది. స్ప్రెడింగ్ అవేర్నెస్, సేవ్ లైవ్స్ అనే నినాదంతో మరి కాస్త అవగాహన కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఇది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, ప్రభుత్వానికి, సమాజానికి మన బాధ్యతను గుర్తు చేసే ఒక సందేశంగా మనం భావించాలి. హిమోఫీలియాకి చికిత్స లేదు, నిరంతరం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటూ ఉండాలి. దేశంలో దాదాపు 136,000 మంది హిమోఫీలియాతో బాధపడుతున్నారని అంచనా ఉంది. మన రాష్ట్రంలో 1035 మంది హిమోఫీలియాతో జీవిస్తున్నారని లెక్కలున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి ఐసీహెచ్ఎస్ కేంద్రాల ద్వారా డయాగ్నోసిస్ చేయడం, తర్వాత హిమోఫీలియాతో జీవిస్తున్న వారిని గుర్తించిన తర్వాత ప్రభుత్వ పరంగా ఫ్యాక్టర్ 8కి, ఫ్యాక్టర్ 9కి కావాల్సిన మందుల్ని ఉచితంగా సరఫరా చేయడం, తర్వాత పెన్షన్ ద్వారా వారికి కాస్త సహాయాన్ని అందించడం ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రాబోయే రోజుల్లో హిమోఫీలియాతో జీవిస్తున్న వారి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా డే కేర్ సెంటర్లను ప్రారంభించాలన్న ఆలోచనలు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. అయితే హిమోఫీలియాతో బాధపడుతున్న వారిని ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వానికి సమాంతరంగా అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. దాంట్లో రెడ్ క్రాస్ కానీ, హిమోఫీలియా సొసైటీ చేస్తున్న సేవల్ని ప్రధానంగా ప్రశంసించాలి, అభినందించాలి. సేవలు ఇలాగే కొనసాగాలని, ప్రభుత్వంతో పాటు ప్రభుత్వం చేస్తున్న పనులకి కాంప్లిమెంటరీగా చేస్తున్న సేవలు కొనసాగించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఈ బ్లడ్ డిజార్డర్స్తో బాధపడుతున్న వారి వెంట ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారి జీవితాలకి ఒక భరోసాని, వారి కుటుంబాలకి ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి తీసుకోవాల్సిన ప్రతి చర్యని తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చారిత్రాత్మక నిర్ణయం అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో దాదాపు 50% జనాభా కలిగిన మహిళలందరూ కోరుకుంటున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వచ్చింది. ఆర్థిక స్వాతంత్రం, ఆర్థిక సాధికారత దిశగా అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా దాదాపు 76% గృహాలు వారి పేరుతో రిజిస్ట్రేషన్ కావచ్చు, లేదా 41 లక్షల కోట్లతో మొదలుపెట్టిన ముద్రా యోజన ద్వారా దాదాపు 69% మందిని, మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కావచ్చు,
లేదా 12 లక్షల కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టే ప్రయత్నం కావచ్చు, లేదా స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా లాంటి వాటితో 48% మంది మహిళల్ని పెద్ద పారిశ్రామికవేత్తలుగా తయారు చేసే ప్రయత్నం కావచ్చు, అనేక రకాలైన ఆర్థిక స్వాతంత్రానికి దోహదపడే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కానీ రాజకీయ అధికారం కూడా మహిళలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది రాజ్యాంగానికి, మన ప్రజాస్వామ్యానికి మరింత శోభ తెస్తుంది. కొన్ని దశాబ్దాలుగా నిలిచిపోయిన రాజకీయ కారణంగా నిలిచిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లుని నరేంద్ర మోడీ గారు గత 23వ సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో రాజ్యాంగ సవరణ తెచ్చి ఆమోదింపజేయడం జరిగింది. ఇప్పుడు దాన్ని అమలు చేయాల్సిన నేపథ్యంలో బిల్లును తెస్తున్న క్రమంలో రాజకీయ కారణాల వల్ల అనేక పార్టీలు ఎవరైతే ఇన్నాళ్ళు మహిళలకి అధికారం దక్కకుండా, రాజకీయ అధికారం దక్కకుండా అడ్డుపడుతున్నారో ఆ శక్తులే మళ్ళీ ఇవాళ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాయి. కానీ ఏమంటే 2/3 మెజార్టీ లేదు కాబట్టి వీగిపోయేలాగా చేస్తామని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. కానీ మహిళల కోసం, మహిళా సాధికారత కోసం నరేంద్ర మోడీ గారు తీసుకుంటున్న చర్యల్ని యావత్ భారతదేశం చూస్తుంది. ఖచ్చితంగా ఈ బిల్ పాస్ అవుతుంది. అదేవిధంగా డీలిమిటేషన్ బిల్ కూడా పాస్ అవుతుంది. దక్షిణాది రాష్ట్రాలకు కూడా న్యాయం జరిగేలాగా 50% సీట్లు అదనంగా వస్తాయి. చాలామంది అవగాహన రాహిత్యంతో వాదిస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలకి నష్టం జరుగుతుందని. కేవలం ఎన్నికల సమయంలో రాజకీయ లబ్ధి పొందడం కోసం చేస్తున్న వ్యాఖ్యలు నిజంగా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతాయి. ఒకవేళ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ బిల్లు తెచ్చి ఉంటే ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలకి అన్యాయం జరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మన జనాభా తక్కువ. బీహార్ లాంటి రాష్ట్రంలో TFR 3గా ఉంది. ఉత్తరప్రదేశ్లో 2.4గా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినా ఆనాడు మన 2 లోపలే మన TFR ఉండే, అంటే మన జనాభా ఉత్తరాది రాష్ట్రాలతో చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు 2027 దీని ప్రకారం, ఇప్పుడు 26 జరుగుతున్న సెన్సస్ ప్రకారం తీసుకొని ఒకవేళ డీలిమిటేషన్ చేయాల్సి వస్తే మరింత అన్యాయం జరుగుతుంది. కాబట్టి దక్షిణాది రాష్ట్రాలకి నిజంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ 50% ఫ్లాట్గా సీట్ల పెంపకం గురించి ఆలోచిస్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్కి 9 సీట్లు అదనంగా రాబోతున్నాయి. 13 సీట్లు అదనంగా రాబోతున్నాయి. తెలంగాణకి 9 సీట్లు అదనంగా రాబోతున్నాయి. తమిళనాడుకి 39 నుంచి ఏకంగా 59 సీట్లు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళకి 20 సీట్ల నుంచి 30 సీట్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంచి జరుగుతున్నప్పుడు కర్ణాటక 28 నుంచి 42కు పోతున్నాయి. ఇన్ని సీట్లు పెరుగుతున్న నేపథ్యంలో కావాలని ప్రజల్ని మభ్యపెట్టడం కోసం, వాళ్ళని తప్పుదావ పట్టించడం కోసం ఇవాళ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్, DMKలు ఒక అసత్యవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకి అధికారంలో పెద్దపీట వేస్తూనే, రెండో వైపు డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు కూడా న్యాయం చేసే దిశగా ప్రధానమంత్రి, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా స్వాగతిస్తూ ఉంది.